మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత్రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో చలో సిద్దిపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. హనుమంతరావు నివాసం నుండి భారీ కాన్వాయ్తో వందలాది వాహనాలతో సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకొని మైనంపల్లి హనుమంతరావు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వారు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు భరోసా కల్పించడం కోసమే చలో సిద్దిపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ నియోజకవర్గాన్ని వచనం చేశారని, మరోసారి మెదక్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటిస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. మెదక్ నియోజకవర్గంలో హరీష్ రావు కక్షగట్టి అభివృద్ధిని అడ్డుకున్నారని వారు ఆరోపించారు. రాబో రోజుల్లో హరీష్ రావుకు బుద్ధి చెప్తామని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ చౌదరి సుప్రభాత్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు చింతల స్వామి, డాకి స్వామి, అశోక్ సెట్, శ్రీధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రెడ్డిమైన నరేష్, వినయ్, సాగర్, చింతల నరేష్, సాకేత్ రెడ్డి, విరాట్, గావ్ భాస్కర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహితరావు గారు మన శాసనసభ్యులు కలిసి కొంపల్లి నుండి 1000 కార్లతో కాన్వాయిగా సిద్దిపేట నియోజకవర్గాన్ని చుట్టుముట్టబోతుంటూ అక్కడ ఆ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సిద్దిపేట పట్టణంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తూ అక్కడ కార్యక్రమాలు దానికి మెదక్ నియోజకవర్గం నుండి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మా ఎమ్మెల్యే రోహితరావు గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ ప్రాంతం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్ళి సిద్దిపేటలో హరీష్ రావుతో తాడుపేడు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మెదక్ నియోజకవర్గం సర్వనాశనం కావడానికి ముఖ్య కారకుడు హరీష్ రావు గారు. ఈ ప్రాంతంలో తన అహంకారంతో అట్టడుగు స్థాయికి తీసుకుపోయిన ఈ నియోజకవర్గాన్ని మన శాసనసభ్యురాల నిర్లక్ష్యం వల్ల ఇంకా హరీష్ రావు గారు ఓడిపోయాక కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ హరీష్ రావు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేవలం 2 నెలలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాలేదు. ఈ మళ్ళీ ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ ఆయన వంకర బుద్ధి పొందుకోకుండా మళ్ళీ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీపై, మా శాసనసభ్యులపై తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటూ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇక నుంచి హరీష్ రావు గారు మెదక్లో అడుగు పెడితే, ఈ మెదక్ నియోజకవర్గంలో ఆయన అడుగు పెడితే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఆయన ఈ నియోజకవర్గం పులిమేరలు దాటించి కొడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మెదక్ పూర్తిగా అద్మానం కానీ కూడా ఆయనే కారణం. కాబట్టి ఆయన ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఆయన సిద్దిపేటకు పరిమితం అయితే మంచిగా ఉంటుంది, లేనట్టయితే ఆయన అడగడం అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి, ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా హరీష్ రావు కాన్స్టిట్యూన్సీ చుట్టుముడతామని హెచ్చరిస్తున్నాం. సీసీ ఎస్టీ గిరిజన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు కట్టడానికి మండలానికి 1,50,00,000 లక్షల చొప్పున నిధులు ఎమ్మెల్యే గారు విడుదల చేయడం జరిగింది. దానికి ఎస్టిమేట్లు కూడా పూర్తయినాయి. 3-4 రోజుల పాటు అన్ని గ్రామాలు పర్యటించి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్లు ప్రారంభిస్తారు. రామాయంపేట మండలానికి వచ్చినట్టయితే ప్రతి గిరిజన తాండాకు 10 నుంచి 15 లక్షలు పెట్టడం జరిగింది. ఆ గిరిజన గ్రామాలలో, గిరిజన తాండాల్లో ఎలాంటి ఇక కార్యక్రమాలు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. రేపు 6వ తారీఖు నాడు సిద్దిపేటలో భారీ కాన్వాయ్తో ర్యాలీతోటి మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే రోహిత్ గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త సైనికుడిగా సిద్దిపేట నియోజకవర్గంలో మద్దతుగా సిద్దిపేట ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అక్కడ మద్దతుగా బయలుదేరి వెళ్తున్న పెద్ద ర్యాలీగా దీనికి ప్రతి కార్యకర్త రేపు 6వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ ర్యాలీలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మొన్న పార్లమెంటు టీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కొన్ని విమర్శలు చేయడం జరిగింది. పద్మదేవేందర్ రెడ్డి గారు ఇంకా వాళ్ళు బుద్ధి మార్చుకోవడం లేదు. మేము ప్రొసీడింగ్లు ఇచ్చినాము, మీరు డబ్బులు ఇప్పియండి అని చెప్పి ఆ సిగ్గుచేటు వాళ్ళు డబ్బులు శాంక్షన్ కాకుండా
ఏది కాకుండా ఎలక్షన్ హడావుడి కోసం ఓట్లు దండుకోవడం కోసము హడావుడిగా ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా రామపేట మున్సిపాలిటీలో కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రతి కుల సంఘానికి 10 లక్షలు 5 లక్షలు వాళ్ళకి ఇష్టమైన రీతిలో ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్లు కూడా చెల్లుచూటి పనికిరాని చెత్తబుట్టలో పడేసుకొని పనిచేసేది ఆ ప్రొసీడింగ్లు. ఈరోజు వాళ్ళు ఇక్కడ తీసుకున్న కుల సంఘాలు కానీ వేరే అన్ని కుల సంఘాలు రామపేట మున్సిపల్ పట్టణ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ప్రొసీడింగ్ ఇచ్చారో వాళ్ళ ఆఫీస్ పోయి వాళ్ళ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇంటిపైకి పోయి ఆ ప్రొసీడింగ్ డబ్బులు వసూలు చేసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.